హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే 3 లేయర్స్ గార్డెన్ అంటే ఒకే టబ్లో మనం 3 పంటలు ఒకేసారి తీసుకోవచ్చు. 3 లేయర్స్గా పంట తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎలాగో మీకు చూపిస్తాను. ఫస్ట్ లేయర్ అయితే నేనైతే చూసారా, ఇదిగోండి ఉల్లిగడ్డలు అయితే వేసాను కదా. ఇవైతే మనకి ఒక 15-20 రోజుల్లో వచ్చేస్తుంది. మళ్ళీ కట్ చేసుకున్నాం, మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా మిడిల్ పంట వచ్చేసి మనకి ఏంటంటే వంకాయ. ఇది కింద స్టేజ్లోనే ఉంటుంది. ఇప్పుడేమో వంకాయ అనేది మిడిల్ స్టేజ్లో మనకి పూత వచ్చి కాయలు వచ్చేస్తాయి కదా. దీంట్లోనే మనం ఒక తీగ జాతి మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పాకేసి మనకి 3 లేయర్స్ పంట అనేది మనం ఒకే టబ్ నుంచి తీసుకోవచ్చు. అది మన మిద్దె గార్డెన్ చేస్తున్నాం కాబట్టి టబ్లు అనేవి తక్కువ యూజ్ చేసి అలాగే ఎక్కువ పంట తీసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదా, అప్పటిలోపైతే ఇంకా అయితే మనకి ఈ పంట తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఈ వంకాయలు అనేవి వచ్చేస్తాయి. తర్వాత మనకి ఒకేస్తుంది కదా, తర్వాత ఇది తీసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేలోపు అయితే ఈ డ్రాగన్ మొక్క ఉంది కదా, ఈ డ్రాగన్ మొక్క అయితే మనకి ఎదిగిపోతుంది. అప్పటిలోపు ఈ పంట మొత్తం పూర్తయిపోతుంది కదా. ఇంకా మనం వేస్ట్ చేయకుండా టబ్ అనేది ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్ని టబ్బులు ఉన్నాయో నేను చూపిస్తాను మీకైతే. ఇదిగో చూసారా, ఈ టబ్ కూడా నేను అలాగే యూజ్ చేసుకున్నాను. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క కూడా పెట్టేశాను దీంట్లో. అయితే ఇది ఒక లేయర్ వచ్చేసింది కదా. ఇంకా దీంట్లోనే మనకి ఇది బతుకమ్మ పూలు ఉన్నాయి కదా, ఈ పంట కూడా పెట్టేసిన. ఇది వచ్చేసి మిడిల్ పంటగా వచ్చేస్తుంది. దీంట్లోనే ఈ చిక్కుడు జాతికి సంబంధించింది ఒక మొక్క పెట్టేసిన అండి. ఇంకా మనకేంటంటే ఇది వచ్చేసి ఇది అయిపోయే స్టేజ్లో మనకి ఈ చిక్కుడు కాయలు అనేవి వచ్చేస్తుంటాయి కదా. అప్పుడు మనం ఈ మొక్కను తీసేసి ఈ చిక్కుడు జాతిని ఎంకరేజ్ చేసినాం అనుకోండి, ఈ కాయలు తీసుకున్న తర్వాత ఈ పాదు కూడా పోయే స్టేజ్ వస్తుంది కదా. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది మంచిగా ఎదిగిపోయి మనకి ఇది ఎలాగో ఎక్కువ టైం తీసుకుంటుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్క కాబట్టి, ఇది పోగానే మనం కింద మట్టుకు మళ్ళీ కొంచెం సాఫ్ చేసుకొని ఆకుకూరలు కానీ మెంతులు కానీ ధనియాలు కానీ ఇలాగ ఈజీగా పండించేసుకోవచ్చు. ఈ డబ్లో కూడా అట్లనే చేసిన. ఇగో డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దీంట్లోనే చుక్కకూర అయితే వేసుకున్నాను, చుక్కకూర పాలకూర వేసుకున్నాను. అయితే ఇది వచ్చేసి 2 లేయర్గానే యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది కొంచెం పెద్ద మొక్క అయింది కదా, దీనికి ఫ్రూటింగ్ కూడా ఉంది, మనకి పళ్ళు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి. తోటకూర ఉండే అది మొత్తం పీకేసిన. ఎందుకంటే తోటకూర మ్యాక్సిమం మనకి ఏ మొక్క బలమైన గుంజేసుకొని అది మాత్రమే ఎదుగుతుంది, అందుకోసం మనం అది పీకేసి ఇదిగోండి ఆ చుక్కకూర అనేది ఎక్కువ మనకి బలాన్ని గుంజుకోదు కాబట్టి ఈ చుక్కకూరని ఉంచేసుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి ఫ్రూటింగ్ అయితే ఉంది, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఈ చిన్న బకెట్ ఉంది కదా, ఇది వచ్చేసి 10 లీటర్స్ అనుకుంటాను. ఆ బకెట్లో కూడా ఒక వంగ మొక్క పెట్టాను. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇదిగో చూసారా, కనిపిస్తుందా ఇక్కడ కనకాంబరం మొక్క పెట్టేసిన. మనకి ఈ వంగ మొక్క అనేది మన కాపు కాసేసి అయిపోయేలోపు ఇది కొంచెం మంచిగా అవుతుందన్నమాట. కనకాంబరం మంచిగా అయ్యి ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు మనం దీన్ని తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ కనకాంబరాన్ని ఎంకరేజ్ చేయొచ్చు మనం. ఇంకా దీన్ని తీసేసిన వెంటనే మళ్ళీ నాటుకోవడం అలాంటిది ఏం లేకుండా వెంటనే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ చిన్న టబ్లో కూడా నేను అట్లనే చేసిన. ఇదిగోండి పాలకూర వేసుకున్నాను, ఈ పాలకూర కూడా వచ్చింది. అలాగే ఒక కాకరపాద అయితే పెట్టేసుకున్నాను. కాకరపాద అయితే ఇప్పుడు మంచిగా పూత కూడా వస్తుందండి, చూసారా. ఇదిగోండి కాకర పిందె కూడా వచ్చేసింది. ఇట్లా మనం 2 లేయర్స్గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది చిన్న టబ్ కాబట్టి 2 లేయర్గా, ఒకటి కింద ఒకటేమో తీగ జాతి మొక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకైతే పాలకూర వచ్చేస్తుంది, అలాగే కాకరకాయ కూడా వచ్చేస్తుంది, చూసారా. ఇప్పుడు ఈ గోంగూర టబ్ ఉంది కదా, దీంట్లో కొంచెం పెద్ద సైజు కాబట్టి నేనేం చేశానంటే గోంగూర వేశాను. తర్వాత ఒక డ్రాగన్ మొక్క అయితే పెట్టేసుకున్నాను. ప్రతి ఒక్క దాంట్లో డ్రాగన్ మొక్క ఏంటని అనుకోకండి, ఎందుకంటే డ్రాగన్ చెట్లు మొత్తం తీసేసారు కదా, కొమ్మలుగా కట్ చేసి ఉండే కదా. అయితే ఆ కొమ్మల్ని పాడేయడం ఇష్టం లేక ఇలా టబ్బులో వేసేసాను అనమాట. చూసారా, ఇప్పుడు గోంగూర తీసేసుకున్నాం కదా, ఇది 2-3 సార్లు మనకైతే హార్వెస్ట్ వస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఒక బచ్చలిది తీగ అనేది పెట్టుకున్నాను, చెట్టు. ఇదిగో చూడండి, ఇది వచ్చి మనం కాపు తీసుకునే లోపు ఆ బచ్చల తీగ ఎదిగిపోయి మనకి బచ్చలాకు కూడా వచ్చేస్తుంది. అది కూడా కంప్లీట్ అయ్యే లోపు అయితే ఈ డ్రాగన్ మొక్క నుంచి మొలకలు వచ్చేసి ఇది పెద్దగా అవుతుంది. చూసారా, ఇలా మనం 3 లేయర్స్గా మంచిగా గార్డెనింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, తక్కువ కంటైనర్లతోని తక్కువ మట్టితోని ఎక్కువ పంట తీసుకోవచ్చు. ఇంకా
ఇట్లా పెద్ద పెద్ద టబ్లో యూజ్ చేశాను మ్యాక్సిమం అయితే. చూసారా, ఏదో చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ వచ్చింది కదా ఈ గులాబీ మొక్క. అలాగే నేను కింద వచ్చేసి ఏం చేశానంటే ఇదిగోండి పుదీనా వేసాను. ఈరోజైతే ఈ పుదీనాను మొత్తం కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కర్రీలో వాడేసానండి. చూసారా, ఇలా కింది లేయర్లో మొత్తం పుదీనా వేసేసి పుదీనా హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఇంకా ఈ గులాబీ మొక్క అనేది పెద్దగా అవుతుంది కాబట్టి పై లేయర్లో ఉంచేసుకున్నాను. అలాగే కొన్ని టమాటో మొక్కలు కూడా పెట్టేశాను. ఇది వచ్చేసి మిడిల్ లేయర్ పంటగా మనకు వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ పుదీనా ఆకుని హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము. అలాగే కొన్ని రోజుల్లో ఈ టమాటో మొక్క నుంచి కూడా మనం టమాటోలు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకా టమాటాలు వచ్చి ఆ కాపు అయిపోతుంది కదా, ఇంకా మనమైతే ఇప్పుడు ఈ గులాబీ మొక్క ఉంది కదా, ఈ గులాబీ మొక్క అనేది పైకి ఎదిగిపోయి మనకి పూలు అనేవి వచ్చేస్తుంటాయి. ఇవి కొన్ని రోజుల్లోనే అయిపోయే పంటలు కాబట్టి మనం ఈజీగా టబ్స్ యూస్ చేసుకొని ఇలా మంచిగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం గార్డెనింగ్ చేసుకుంటున్నాము, అది కూడా నేలలో కాదు మిద్దె పైన కాబట్టి ఇలా మంచిగా మనం యూస్ చేసుకున్నాం అనుకోండి ప్లేస్ని, అలాగే టబ్స్ని, మనకి పంట ఎక్కువ వస్తుంది, మనకు పని అనేది ఎక్కువ కూడా ఉండదు. మనం ఇలాగా కింది పంటగా మనం పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలా వేసామనుకోండి వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా చూసారా ఫ్లవర్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయి. ఇట్లా మనకి ఏ పంట కూడా వేస్ట్ కాకుండా మనకి ఇలా టబ్బుని యూస్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మనం తక్కువ టబ్స్తోని ఎక్కువ పంటను తీసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మల్లె చెట్టు మొత్తం ఈ ఎండాకాలంలో పూసేసి ఆల్రెడీ తగ్గిపోతుంది కదా ఈ మల్లె చెట్టు. అయితే దీంట్లో ఏం చేసిన అంటే 2 టమాటా మొక్కలు అనేవి నాటాను. చూసారా, ఇదిగోండి మంచిగా పూత అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం కొన్ని రోజుల్లో ఈ టమాటా చెట్టు నుంచి టమాటాలు వచ్చిన తర్వాత తీసేస్తాం కాబట్టి ఇంకా దీంట్లో అయితే ఇట్లా యూజ్ చేసుకున్నాను అనమాట. ఇది పెద్ద డబ్బా కాస్త ఇదిగోండి. చూసారా, ఇట్లా మనం మంచిగా ఇట్లా యూజ్ చేసుకొని మనం ఎక్కువ పంట అయితే తీసుకోవచ్చు. టమాటాలు అయితే వస్తాయండి. చూసారా ఎంత బాగా, చాలా హెల్దీగా అంటే హెల్దీగా ఉన్నాయి అన్నమాట. మనం సింగిల్గా వేసిన టమాటా చెట్ల కన్నా ఇట్లా వేసిన చెట్లు అయితే చాలా బాగున్నాయి. మరి మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్లో చెప్పండి. ఇదిగోండి ఎంత బాగా పూత వచ్చేసిందో, చాలా హెల్దీగా ఒక్కొక్క ఇదిగో చూసారా కింద వైపు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే కాండం అంత స్ట్రాంగ్గా ఉంది. ఈ పూలైతే కాసి అయిపోతున్నాయి కాబట్టి నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఈ పూల నుంచి ఈ చెట్టు నుంచి అయితే మనకి పూలు వచ్చే అవకాశం లేదు కాబట్టి టమాటాలు కూడా వచ్చేస్తాయి. టబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది మనకైతే. ఇలా మనం చిన్న చిన్న ఐడియాస్తోని మన చిన్న గార్డెన్ అయినా సరే ఎక్కువ పంట తీసుకునే అవకాశం ఉంటుందండి. మనం చిన్న చిన్న మిద్దె తోటలే కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగా పంట తీసుకోవచ్చు. చెట్లే పెట్టేసుకున్నాను. చూసారా చామంతి పూలు అనేవి ఎంత బాగా వచ్చేసాయో. అలాగే మిడిల్ పంటగా వచ్చేసి నేనైతే టమాటో వేసుకున్నాను. తర్వాత అయితే ఇదిగోండి బీర చెట్టు అయితే వేసుకున్నాను, బీర విత్తనాలు. ఇదైతే ఆల్మోస్ట్ తీగ అనేది చాలా వరకు అయితే పాకేసింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బీరకాయలు అనేవి. ఇలాగ మనం పెద్ద టబ్ కాబట్టి 3 లేయర్స్ వేసుకున్నాను. ఇంకా చిన్న టబ్ అయితే మనం ఒక ముక్క వేసుకోవచ్చు, లేదంటే ఆకుకూర వేసేసుకొని ఒక టమాటా మొక్క, ఒక వంగ మొక్క అలాగ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి. ఇదిగో చూసారా ఎంత హెల్దీగా ఉందో మొక్క కూడా చాలా బాగుంది.